నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నియోజకవర్గాల్లో అవినీతికి తావు లేకుండా చూసుకోవాలి అంటూ నేతలకు సూచనలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఖమ్మం, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి, కరీంనగర్ నేతలతో సమావేశమైన సీఎం రేవంత్ నిబద్దత కలిగిన అధికారులను నియమించుకోవాలి అన్నారు. నిజమైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని తెలిపారు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తామన్నారు. సీఎం రేవంత్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయొద్దని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. ఆ నిధులను సద్వినియోగం చేసేలా ఇన్ఛార్జీలకు బాధ్యత అప్పగిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి అన్న రేవంత్ రెడ్డి 12 లోక్సభ స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలి అన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. విచారణకు సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని కోరుతూ హైకోర్టు సీజేకు ప్రభుత్వం లేఖ రాసింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్, కన్నేపల్లి పంప్ హౌజ్లకు సంబంధించిన కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మహాదేవ్పూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులను అధికారుల బృందం పరిశీలించింది. మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న 10 నీటిపారుదల కార్యాలయాలలో మొత్తం 10 ఇంజనీరింగ్, విజిలెన్స్ ప్రత్యేక బృందాలతో అధికారులు సోదా నిర్వహించారు. కాగా మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజుల్లోనే ప్రకటించింది. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఫార్ములా ఈ రేస్ రద్దుతో రాష్ట్రానికి నష్టం జరిగిందని వస్తున్న విమర్శలపై స్పందించారు. రేస్ టికెట్లు అమ్ముకొని ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ లబ్ది పొందింది అన్నారు. బిజినెస్ రూల్స్ ప్రకారం రేస్ కు అనుమతి లేదు అన్నారు. ఈ రేస్తో రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం రాదు. దీనికోసం ప్రభుత్వం 110 కోట్లు ఖర్చు చేయాలా అని ఆయన ప్రశ్నించారు. ఏ కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఉపయోగం ఉంటుందో ఆ కార్యక్రమాలు చాలా స్పష్టంగా చేస్తాం, ప్రయోజనాలు కాపాడుతాం. రేస్ నెక్స్ట్ జెన్ వీళ్ళు కట్టుకోవాలి ఆ ఫీజు. ఫార్ములా ఈ రేస్ వాళ్ళకి 110 crores, 88 దాకా పర్మిషన్ తెచ్చుకోవాల్సింది వాళ్ళు ఆ పని చేయకుండా ఉండటం కోసం వాళ్ళని పక్క తప్పించేశారు. ఆ భారం అంతా రాష్ట్ర ప్రభుత్వం మీద వేసేటట్టుగా సెకండ్ అగ్రిమెంట్ రాశారు. వాళ్ళు మొదటి అగ్రిమెంట్ నేను తప్పుపడుతున్నా, అందులోనే వేయలేదు. ఇక రెండోది మరి అన్యాయం. ఎవరి దగ్గర నుంచి రాబట్టాలి, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఎవరిని దీన్ని బాధ్యులు చేయాలని స్పష్టంగా సంబంధిత లీగల్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించి ఆ చర్యలన్నీ తీసుకుంటామని స్పష్టంగా చెప్తాం. మేడారం సమ్మక్క సారక్క జాతరపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఎంసీహెచ్ఆర్డీలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమావేశం నిర్వహించారు. ములుగు జిల్లా అధికారులకు మేడారం జాతర పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కోట్లాది మంది భక్తులు వచ్చే జాతరలో ప్రధానంగా ట్రాఫిక్ కష్టాలు లేకుండా ఏర్పాట్లు చేయాలి అన్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలి అన్నారు. జాతర కోసం ఈసారి ఆర్టీసీ దాదాపు 6,000 బస్సులను నడిపేందుకు ప్రణాళికలు చేపట్టింది. రద్దీ పెరిగితే స్థానికంగా ఉన్న ప్రైవేటు బస్సులు, స్కూల్ బస్సులను కూడా వినియోగించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రులు సూచించారు. ఇందుకోసం రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ సమీక్షలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న అసెంబ్లీలో తమ పోరాట పటిమ చూశారన్న కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించండి అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉండడం కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే ఎదుర్కోవడం కష్టమని అన్నారు. సీఎం అనే 2 అక్షరాల కంటే కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అన్న కేటీఆర్ ఫిబ్రవరిలోనే కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని తెలిపారు. త్వరలోనే రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామని, ప్రతి 2-3 నెలలకొకసారి కమిటీల సమావేశాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఖమ్మం పార్లమెంటు సీటు ఖచ్చితంగా గెలవాలని కార్యకర్తలకు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు పెరిగాయి అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు దిగి ఉంటే కాంగ్రెస్ నేతలు జైళ్లలో ఉండేవారు అన్నారు. బీఆర్ఎస్ ఓటమి తాత్కాలికమే అన్న ఆయన భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదే అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విషయానికి 100 రోజుల డెడ్ లైన్ పెడుతోందన్న హరీష్ రావు 100 రోజుల తర్వాత ప్రజలే కాంగ్రెస్ పై చీటింగ్ కేసులు పెడతారని అన్నారు. 4 రోజులైతే ప్రజలే కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు పట్టం కడతారని కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు.
గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అయినా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో పార్లమెంటు సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే మంత్రులు మండిపడుతున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే పథకాలను అమలు చేయాలని, పథకాలపై ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలి అని నామా సూచించారు. గత 10 సంవత్సరాల నుంచి అన్ని విధాలు కూడా ఆదుకున్నా, అన్ని విధాలు అభివృద్ధి చేసినా ఒక పక్కన ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. మీరు గ్యారంటీలు ఇచ్చారు, హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల్ని మీకు మీరే ఉలిక్కిపడి 30 రోజులు కాలేదు, 40 రోజులు కాలేదు, అప్పుడే మమ్మల్ని అడుగుతున్నారు అనే మాటలు మీ మంత్రివర్యులు మాట్లాడుతున్నారు. మీరు చెప్పిన దాన్ని మీరు గుర్తు చేస్తే మీరు ఉలిక్కిపడుతున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. వీళ్ళు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దాకా అప్లికేషన్లని మాట చెప్పి పార్లమెంట్ ఎన్నికలు రాగానే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందని కూడా అని దాన్ని అడ్డు పెట్టుకొని మీరు పోవాలని అనుకుంటున్నారు. నేను రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుకుంటున్నా, వారే చెప్పిన ప్రతి మాటను కూడా పార్లమెంట్ ఎన్నికల ముందే ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలంగాణ ప్రజానీకాన్ని కోరుకుంటున్నా. మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత పర్యటించారు. మహబూబ్ నగర్ జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని కవిత చెప్పారు. తాను నిజామాబాద్ జిల్లాను ఎంత ప్రేమిస్తానో మహబూబ్ నగర్ జిల్లా కూడా అంతే ప్రేమిస్తానని కవిత చెప్పారు. మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ వలసలు ఎలా ఆపాలో చాలా అధ్యయనం చేశామన్నారు. జిల్లాలో సాగుకు పనికి వచ్చే భూమి 35 లక్షల ఎకరాలు ఉన్నా నీరు లేకనే వలసలు సాగామన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే 11 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మొత్తం భారతదేశంలో లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ 35 లక్షల ఎకరాల పైచిలకు భూగోళంతో సాగు చేసేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి భూమితోని భారతదేశంలో అత్యంత పెద్ద జిల్లా మన పాలమూరు ఉంది. ఇంత పెద్ద జిల్లా ఉండి పక్కకే కృష్ణానది ఉండి ఎక్కడా కూడా మనకు పంటలు పండక మహబూబ్ నగర్లో చాలా మంది భూములు ఉన్న వాళ్ళు కూడా ఇడిచిపెట్టుకొని హైదరాబాద్ జంట నగరాలలో పోయి చాలా కూలీనాలి చేసుకొని బతికినటువంటి సందర్భం మీ అందరు కూడా గుర్తు ఉంటుంది. అందుకని ఒక బాధతోని, ఒక ఆర్తితోని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కృష్ణా నీళ్లు మనకు రావాల్సిందే, మన పాలమూరు పచ్చబడాల్సిందే అనేటటువంటి ఒక ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేసిండ్రు. ఇంతకుముందు మేము వస్తుంటే మా అన్న వాళ్ళు అంటున్నారు, అందరూ సీనియర్స్ కార్లో కూర్చున్న వాళ్ళు, అక్క గుర్తుందా 2009లో మనం ప్రచారానికి పోతే 5 రోజులకోసారి 7 రోజులకోసారి మంచినీళ్ళు వస్తుండే, అది 14 రోజులకోసారి వస్తుండే. మా ఎంపీ గారు కూడా వారి అనుభవం చెప్తా ఉండే, ఇక్కడనే నేను డిగ్రీ చదువుకున్నాక నీళ్ళంటే దిక్కులేని పరిస్థితి ఆనాడు ఉండే, ఇప్పుడు ఎట్లా మారిపోయింది అని సంతోషంగా మేము అనుకుంటున్నట్టు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. శాసన మండలిని ఇరానీ కేఫ్ గా సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ గా చిత్రీకరిస్తూ ఒక ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, సురభి వాణిదేవి వినతి పత్రం సమర్పించారు. అభివృద్ది ఫలాలు ప్రతి పేదవాడికి అందేలా బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2047 కల్లా భారతదేశం ప్రపంచంలో విశ్వగురు స్థానంలో నిలవాలి అనేదే లక్ష్యమని అన్నారు. భారతదేశంలోని యువత ప్రపంచమంతా రాణిస్తున్నారని కిషన్ రెడ్డి కొనియాడారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన నమో యాప్ వికాసిత్ భారత్ అంబాసిడర్ క్యాంపెయిన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వర్క్షాప్ను ప్రారంభించారు. దేశంలో కొన్ని కుటుంబ పార్టీలు ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నాయి, వాటి నుంచి విముక్తి చెందేలా మార్పు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఎదగాలి, భారతదేశము ప్రపంచ దేశాల సరసన తల ఎత్తుకొని ఒక విశ్వగురు స్థానంలో భారతదేశం ఉండాలి. దానికోసం గత 10 సంవత్సరాలుగా ఒక యజ్ఞం లాగా, ఒక తపస్సు లాగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఒక అంకిత భావంతో, ఒక సేవా భావంతో, ఒక సైనికుడిగా, ఒక కమాండర్గా ఈరోజు వారు దేశంలో ఒక దిక్కు సామాజిక కార్యక్రమాలు గాని,
ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఒక దిక్కు దేశ గౌరవాన్ని పెంచేటువంటి కార్యక్రమాలు కానీ, దేశ సంస్కృతిని పరిరక్షించేటువంటి కార్యక్రమాలు కానీ, మన యొక్క భారతీయ జీవన విధానాలను పునరుద్ధరించేటువంటి కార్యక్రమాలు కానీ ఈరోజు చేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి అధినేతలుగా ఉన్నటువంటి అనేక మంది, కొద్ది మంది తప్ప అనేక మంది కూడా దేశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో ఆ దిశలో ప్రయాణం చేయలేదు. కాబట్టి ఈ రోజు వరకు కూడా 70 సంవత్సరాల తర్వాత కూడా మన దేశంలో పేదరికము, బీదరికము, నిరుద్యోగము, మౌలిక వసతుల లేమి అన్ని రకాలుగా మనకు అనిపిస్తుంది. ప్రజాభవన్లో నిర్వహించే ప్రజావాణికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను తెలిపేందుకు ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకుంటున్నారు. ప్రజావాణికి అత్యధికంగా ధరణికి సంబంధించిన సమస్యలే ఉన్నాయి. అర్జీలు ఇస్తున్న వాళ్లలో ఎక్కువగా ధరణి బాధితులే ఉన్నారు. గతంలో తమ పేరుతో ఉన్న భూమి ధరణి వచ్చిన తర్వాత ప్రైవేటు వ్యక్తుల చేతులకు వెళ్లిందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్, నేను మా తాత 25 ఎకర్స్ సార్, ఆదిలాబాద్ జిల్లా బజారత్ మండలంలోని 25 ఎకర్స్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఎంఆర్ఓ గంగాధర్ అనే వ్యక్తి మా ల్యాండ్ 6 ఎకరాలు ల్యాండ్ 6 ఎకర్ 17 గుంట అతను 21 lakhs తీసుకొని వేరే వాళ్లకు మార్పిడి చేసిండు. ధరణి పోర్టల్లో వేరే వాళ్లకు ల్యాండ్ మార్పిడి చేసిండు. అయితే మేము కలెక్టర్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ దగ్గర 4 సార్లు వెళ్ళాము. ఎంఆర్ఓ దగ్గర వేడుకున్నాం, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం. ఎవరు కూడా మా కేసుని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి పైసలు ముట్టినాయి. వాళ్ళకి పైసలు అయితే పని అవుతుంది. మేము 4 సంవత్సరాల నుంచి ధరణిలో మీ పేరు లేదా? లేదు సార్, మేము ధరణిలో పేరు లేదు. అయితే మా 6 ఎకర్ ధరణిలో నక్షాలు ఎవరి పేరు? నక్షాలు మా తాత పేరు ఉంది సార్. ఒరిజినల్ పానింది, ఆర్టీఐ చేసిన డాక్యుమెంట్స్, ఆల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ వితౌట్ డాక్యుమెంట్ ఈ ప్రూఫ్ ఎప్పుడు 75 years అయింది చనిపోయి. అయితే 2003లో డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు సార్. ఇక్కడ ఉంది డెత్ సర్టిఫికేట్. ఇక్కడ ఆర్టీఐ పెట్టిన ఫారమ్స్ ఉన్నాయి మా దగ్గర. ఎవరెవరు చేసుకున్నారో మొత్తం ఆల్ డాక్యుమెంట్ వాళ్ళే ఇచ్చారు. ఇది మా తాత డిపెండ్ సార్. కలెక్టర్ 4 times కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం. కలెక్టర్ కూడా మాట్లాడారు, చేస్తాం బాబు, అయితే బాబు, అంతే తప్ప యాక్షన్ ఏం లేదు సార్. ఉట్టే తిరిగి కాళ్ళు చెప్పులు అరిగిపోతున్నాయి తప్ప ఏం లేదు. అంత దూరం నుంచి ఇక్కడ మన రేవంత్ సార్ దగ్గర న్యాయం జరుగుతుందని మేము ఇక్కడ ఇంత దూరం వచ్చాము. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రా కదలి రా కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో 7కు 7 స్థానాలు టీడీపీ గెలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి సపోర్ట్ చేసి రాతియుగం వైపు వెళ్తారా లేక స్వర్ణయుగం కోసం టీడీపీతో కలిసి వస్తారా అంటూ ప్రజలను చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం జగన్ విధ్వంస పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తుకు తాను గ్యారంటీ అన్నారు చంద్రబాబు. ఉద్యోగాలు రావాలంటే టీడీపీతో కలిసి నడవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పేదవాళ్ల పాలిట శాపంగా మారింది. పేదలు నిరుపేదలుగా మారిపోయారు. యువత నిరుద్యోగులుగా మారిపోయారు. నేను అందుకనే ఈ ఆళ్లగడ్డలో ప్రారంభిస్తున్న స్వర్ణయుగం మళ్లీ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈ మీటింగ్ లో మీరందరూ ఒకటే ఆలోచించాలి. స్వర్ణయుగం కావాలన్నా తెలుగు జాతికి, లేకపోతే రాతి యుగం కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో. మీ దగ్గరకు వచ్చాడా? ముద్దులు పెట్టాడా? ఒక్కసారి అన్నాడా? మురిసిపోయారా? మీరందరూ ఓటేశారా లేదా? ఇప్పుడు అందరూ నెత్తిన చేయి పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ కష్టాలు వచ్చాయా లేదా మీరే చెప్పండి. ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్ర ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. జగన్ కు తెలిసింది రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు తప్ప ఇంకేమీ తెలియని వాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది ప్రారంభమే ప్రజావేదిక కూల్చి ఈ రాష్ట్రానికి నష్టం చేస్తూ విధ్వంస పాలనకి దోహదం చేశాడు. నేను అడుగుతున్న ఒక విషయం మిమ్మల్ని అందరినీ, ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను. ఒక్కసారని కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొట్టకుండా తప్పదు తమ్ముళ్ళు, ఆడబిడ్డలని చెప్పా. జ్ఞాపకం ఉందా మీకు? చెప్పానా లేదా? నేను ఎప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచిస్తాను, ఒక విజన్తో ముందుకు పోతాను. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఒక పాయిజన్ మారా, ఒక స్నేక్ మారిగా ఇతను ప్రతి ఒక్కరిని కుట్టి మీ జీవితాలతో ఆడుకునే పరిస్థితి. మనం రాయలసీమకు వద్దాం. నేను అడుగుతున్నా,
ఈ రాయలసీమకు అన్ని వనరులు ఉన్నాయి. నేను కూడా ఈ రాయలసీమలోనే పుట్టా, చిత్తూరులో పుట్టా. ఇది నాకు గర్వకారణం. ఈసారి ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించాలని సీఈసీని కోరామని అన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దొంగ ఓట్లను చేర్చుతోందని ఆయన ఆరోపించారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు చేశామని పవన్ చెప్పారు. బైండ్ ఓవర్ కేసులతో ప్రతిపక్షాలను వేధిస్తున్నారని, ఎన్నికల్లో వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని వినియోగించకుండా చూడాలని సీఈసీని కోరామన్నారు పవన్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి అని కేంద్రం ఎన్నికల సంఘం మన నిర్ణయం తీసుకున్నందువల్లే ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగిందని చాలా బాగా వివరించారు. ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు. జనసేన తరపు అలాగే వైసీపీ ఏమేం చేసింది ఇప్పుడు దాకా, దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు. ఆ చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 1,00,000 పైచిలకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. విజయవాడ నోవాటెల్లో సీఈసీ అధికారుల బృందాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. మొత్తం 6 అంశాలపై ఆయన నివేదిక సమర్పించారు. ముఖ్యంగా జనసేన గుర్తింపు లేని పార్టీ అని, అలాంటి పార్టీని సీఈసీని కలిపేందుకు ఎలా అనుమతిస్తారని అడగడం జరిగింది అన్నారు. పొత్తులో భాగంగా టీడీపీ కోరిందని సీఈసీ ప్రతినిధులు చెప్పారు అన్నారు. గ్లాస్ గుర్తు అనేది ఒక సాధారణ గుర్తు అని, అలాంటి సాధారణ గుర్తు కలిగిన పార్టీ కొన్ని స్థానాల్లో పోటీ చేయడం అనేది చట్ట విరుద్ధమని ఎంపీ విజయసాయి అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కూడా అన్రికగ్నైజ్డ్ పార్టీ. ఈ యొక్క అవకాశం రికగ్నైజ్డ్ పార్టీస్కి మాత్రమే ఉంటుంది. అన్రికగ్నైజ్డ్ పార్టీ అయినటువంటి జనసేనను ఎలా అనుమతించారు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. జనసేన అన్నటువంటి పార్టీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ప్రకారం అలయన్స్ పార్ట్నర్ కింద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని అనుమతించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. జనసేన పార్టీ దొంగ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేనపై తనదైన స్టైల్లో సెటైర్స్ వేశారు మంత్రి అంబటి రాంబాబు. దొంగ ఓట్లపై ఫిర్యాదు కోసం దొంగ ఓటు వేసిన ఉండవల్లి శ్రీదేవిని వెంట పెట్టుకుని వెళ్లారని ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లు, కుట్రలతో రాజకీయం చేసే చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు అంబటి. దొంగ ఓట్లు తీసేస్తే కుప్పంలో ఓడిపోతాను అనే భయం చంద్రబాబుకు పట్టుకుంది అన్నారు. ఇక చంద్రబాబు వెంట జనసేనాని వెళ్లడంపై చురకలు వేశారు అంబటి రాంబాబు. గుర్తింపు లేని పార్టీ కాబట్టి చంద్రబాబుకు తోకగా వెళ్లారంటూ కామెంట్ చేశారు. ఓటు వేసినటువంటి ఎమ్మెల్సీల్లో ఓటు వేసినటువంటి తాడికొండ శాసనసభ్యురాలు శ్రీదేవి గారిని వెంటబెట్టుకు వెళ్ళారు. దేనికి వెళ్ళారు? దొంగ ఓట్ల మీద ఫిర్యాదు చేయడానికి దొంగ ఓటర్ని వెంటబెట్టుకుని వెళ్ళినటువంటి సందర్భం. ఇంకా నయ్యం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని, ఆనం రామనారాయణ రెడ్డిని, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని వీళ్ళు కూడా వెంటబెట్టుకెళ్తే ఇంకా బండారం బాగా బయటపడేది. నేను ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా, అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే 100కి 100 మార్కులు వేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు గెలిచిన ప్రతిసారి కూడా కుప్పంలో దొంగ ఓట్లతో మాత్రమే గెలిచినటువంటి రాజకీయ నాయకుడు నువ్వు. ఇవాళ దొంగ ఓట్లన్నీ తీసేసే కార్యక్రమం వచ్చింది, ఫిర్యాదులు వెళ్తున్నాయి. పర్ఫెక్ట్ గా ఏపీ సీఎం జగన్ ను కలవడానికి వెళ్లిన కేఏ పాల్ కు నిరాశ ఎదురైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన కేఏ పాల్ ను అపాయింట్మెంట్ లేదని తిరిగి వెనక్కి పంపించారు. 5 ఏళ్ల కాలంలో ఒక్కసారి కూడా కలవలేదని, వ్యక్తిగతంగా జగన్ ను కలిసేందుకు వచ్చినట్లు వివరించారు. కాగా తనను కలిసేందుకు జగన్ కు ఇష్టం లేదేమోనని, అందుకే కలవడం లేదని కేఏ పాల్ వాపోయారు. చూడండి, నేను ముఖ్యమంత్రి గారిని పర్సనల్ గా కలవడానికి వచ్చాను. గత 5 సంవత్సరాలుగా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను ఆహ్వానించలేదు. నేను కలుస్తానని అనేక సార్లు అడిగినా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు.
మరి బిజీగా ఉన్నారో లేదో నన్ను కలవడానికి ఇష్టం లేకున్నారో. అయితే వారు పర్మిషన్ ఇస్తే కలుస్తాను, పర్మిషన్ ఇవ్వకపోతే తిరిగి వెళ్తాను. ఎందుకు కలవడానికి వచ్చానన్నది ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత నేను వీలుని బట్టి మాట్లాడతాను. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ కాన్ఫిడెన్షియల్. విజయసాయి రెడ్డి గారి చెవిలో నేను చెప్పాను హోటల్ నోవటల్లో, ఆయన దానికి ఇన్ఫార్మ్ చేసేస్తానన్నారు. నన్ను కలకుంటాం ప్రధానమంత్రి మోదీ గారు ఎప్పుడు తిరిగి పంపించలేదు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎప్పుడు తిరిగి. విజయవాడలోని టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆఫీస్కు ఉన్న టీడీపీ భారీ ఫ్లెక్సీలను తొలగించారు. చంద్రబాబు ఫోటోతో ఉన్న పసుపు ఫ్లెక్సీలు తొలగించారు సిబ్బంది. కాగా 2 రోజుల క్రితం కేశినేని రాజీనామా ప్రకటన చేయగా ఆయన కుమార్తె శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ మారుతున్నారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే నాని ఆఫీస్కున్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించి ఆ స్థానంలో తనతో పాటు తన కుమార్తె ఫోటోతో ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని టికెట్లు ఇచ్చే విషయం జగన్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి కోవటలు వచ్చి టికెట్ అడుగుతారని, వారికి టికెట్ ఇస్తే జగన్ ను ముంచుతారని అన్నారు. కొందరు సొంత పార్టీలో ఉండి తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీకోసం తప్పించే వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి నేను ఆయన భిక్షం పెడితే నేను మంత్రి అయినాను. నన్ను ఇంత అవమానపరిస్తే ఈనాడు కూడా నా విజ్ఞప్తి ఏమంటే, మీరు అవమానపరిస్తే మీ కాళ్ళ ముందు పెడితే అది పుణ్యం. ఒకవేళ మేము పెద్దాలి కదా. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో వైసీపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా నెల్లూరు, ఒంగోలు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదాల ఇంట్లో ఇద్దరు గంటన్నర పాటు సమావేశమయ్యారు. ఒంగోలు ఎంపీ టికెట్ విషయంపై ఆదాలతో మాగుంట చర్చించినట్టు తెలుస్తోంది. మాగుంటతో సమావేశమైన అనంతరం హుటాహుటిన విజయవాడ వెళ్లారు నెల్లూరు ఎంపీ ఆదాల. ఒంగోలు ఎంపీ టికెట్ రాకపోతే మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ మారే యోచనలో ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. మరోసారి టికెట్ కోసం అధిష్టానం వద్దకు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని రాయబారం చేయాలని ఎంపీ మాగుంట కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ టికెట్ ఇవ్వని పక్షంలో టీడీపీ నుంచి పోటీ చేస్తారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ లో ప్రధాని మోడీ, యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ రోడ్ షో నిర్వహించారు. రహదారికి ఇరువైపులా నిల్చొని అహ్మదాబాద్ ప్రజలు ఇరు దేశాధినేతలకు ఘనంగా స్వాగతం పలికారు. అంతకుముందు వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024 కు హాజరయ్యేందుకు భారత్ చేరుకున్న యుఏఈ అధ్యక్షుడికి అహ్మదాబాద్ విమానాశ్రయంలో ప్రధాని మోదీ స్వాగతం పలికారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ కార్తీ చిదంబరంపై ఆ పార్టీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా మాట్లాడినందుకు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఒక టీవీ షోలో పాల్గొన్న కార్తీ రాహుల్ కంటే ప్రధాని మోదీకి ఎక్కువ పాపులారిటీ ఉందని వ్యాఖ్యానించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ఇటీవల ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. అయితే పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈవీఎంలపై విశ్వాసం వ్యక్తం చేశారు ఆయన. దీంతో కార్తీ చిదంబరం వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కేఆర్ రామస్వామి పార్టీ తరపున చిదంబరానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వ్యాఖ్యలపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఫ్లాట్ గా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 31 పాయింట్ల లాభంతో 71,386కు చేరుకుంది. నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 21,545 వద్ద స్థిరపడింది. అంతకుముందు ఈ రోజు భారీ లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 72,035 పాయింట్లను టచ్ చేసింది. అయితే హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు నష్టపోవడం మార్కెట్లపై ప్రభావం చూపాయి. జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలువురు క్రీడాకారులకు అవార్డులు ప్రదానం చేశారు. పలు విభాగాల్లో ప్రతిభ కనబర్చిన ప్లేయర్స్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమి అర్జున అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసినందుకు భారత పేసర్ మహమ్మద్ షమికి ప్రతిష్టాత్మక అర్జున అవార్డు లభించింది. గతేడాదిలో ఐసీసీ వరల్డ్ కప్ లో సంచలన బౌలింగ్ చేసిన షమి పేరును భారత క్రికెట్ నియంత్రణ మండలి సిఫార్సు చేసింది. ప్రపంచ కప్ ఫైనల్ వరకు భారత ప్రయాణం చేయడంలో అతను చేసిన కృషికి గాను భారత క్రికెట్ అత్యున్నత సంఘం అతనికి బహుమతి ఇవ్వాలని భావించింది. ఈ క్రమంలోనే బీసీసీఐ షమి పేరును క్రీడా మంత్రిత్వ శాఖకు పంపారు. ఇవి ప్రైమ్ టైమ్ న్యూస్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.